హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చక్కెర పొంగల్ని, అలాగే గుడిలో ప్రసాదంగా కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా, అలాంటి చక్కెర పొంగల్ని ఎంతో కమ్మగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. జనరల్గా అందరూ చేసేలాగా కాకుండా చిన్న చిన్న డిఫరెన్సెస్తో ఇంకా కమ్మగా ఏ విధంగా ఈ చక్కెర పొంగల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని 1/2 కప్ వరకు ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఎక్స్ట్రాగా నెయ్యి అనేది మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను కాజు కిస్మిస్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ నెయ్యిని యాడ్ చేయట్లేదు, అదే నెయ్యిలో 1/2 కప్ వరకు పెసరపప్పుని వేసుకుని పెసరపప్పు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అలా అని మాడిపోకుండా పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి మనం తీసుకున్న 1/2 కప్పు పెసరపప్పుకి 1.5 కప్ అయితే రైస్ కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి 1.5 కప్ వరకు రైస్ని వేసుకుని 2-3 సార్లు ఈ రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే మనం ఏ కప్పుతో అయితే రైస్ని పెసరపప్పుని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల వరకు పెసరపప్పు రైసు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. జనరల్గా అయితే వాటర్తోనే ఈ పెసరపప్పుని బియ్యాన్ని ఉడికిస్తుంటారు కదా, అలా కాకుండా పాలతో ఉడికించడం వల్ల ఈ చక్కెర పొంగల్ అనేది మరింత కమ్మగా మరింత టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునే రైస్ అనేది రా రైస్ అయి ఉండాలి. పచ్చి బియ్యం అయితేనే ఈ చక్కెర పొంగల్కి టేస్ట్ బాగుంటుంది. స్టీమ్ రైస్ అనేది అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మినిమం 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు 15 నిమిషాల పాటు కంప్లీట్గా అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను హెల్త్కి బెల్లం అయితే కొంచెం మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బెల్లాన్ని, తక్కువ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ క్వాంటిటీని పెంచుకుని బెల్లం క్వాంటిటీని కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఈ బెల్లం అలాగే పంచదారని కంప్లీట్గా కరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం వేసుకున్న బెల్లం పంచదార అనేది కంప్లీట్గా కరిగేంత వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. అప్పుడే బెల్లంలో ఏమైనా గెడ్డలు ఉంటే కనుక కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం పెసరపప్పు ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, దానిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు బాయిల్ చేసుకున్న బెల్లం పంచదార సిరప్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. అప్పుడే ఏదైనా డస్ట్ కనుక ఉన్నట్లయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా జాగరి సిరప్లో కంప్లీట్గా డస్ట్ అనేది లేకుండా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ సిరప్ని ఉడికించుకోవాలి. అలా అని మరీ పాకం వచ్చేంత వరకు ఉడికించకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు ముందుగా మనం పెసరపప్పు రైస్ని ఉడికించి పెట్టుకున్నాం కదా, దానిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ చక్కెర పొంగల్ అనేది లైట్గా పలుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం రైస్ అనేది పలుకుగా ఉడికించుకున్నాను, ఎగ్జాక్ట్గా మెజర్స్కుని. మీరు కనుక మెత్తగా కావాలి అనుకుంటే మీరు పాలు వేసుకునేటప్పుడే ఇంకొక 1/2 కప్పు పాలు కానీ లేదంటే 1/2 కప్పు వాటర్ కానీ యాడ్ చేసుకుని రైస్ని ఉడికించుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి టేస్ట్ కోసం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకునేలాగా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఈ రైస్లో పాకం అంతా కంప్లీట్గా పీల్చుకునేంత వరకు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే రైస్ని బాగా ఉడికించుకుని కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ చక్కెర పొంగల్ అనేది ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా చక్కెర పొంగల్ని కొంచెం డిఫరెంట్గా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.